హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఒక మంచి కాంబినేషన్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే ఉప్పు చేప పప్పుచారు. ఈ కాంబినేషన్ చాలా మందికి ఇష్టమై ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ కాస్త బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాగా బాయిల్ అయినప్పుడు ఇప్పుడు మనం ఎండు చేప ముక్కలు వేసేసేయాలి. నేను ఇక్కడ తీసుకున్న ఎండు చేపలు వచ్చేసి సావిడాలు అనమాట. ఇందులో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేప ముక్కలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా ఈలోపు మనం పప్పుచారు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లో నేను ఇక్కడ కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న కందిపప్పులో ఒక కప్పు కందిపప్పుకి నేను ఇక్కడ 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మనకి పప్పుచారు కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసేయండి. అలాగే 3 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇలా పెద్దగా కట్ చేసి వేయండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ మెంతికూర వేస్తున్నాను. పప్పుచారులోకి ఇలా మెంతికూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ చిన్న మెంతికూర దొరికితే అది కూడా వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేయండి. ఒక 5 నుంచి 6 వెల్లుల్లి కూడా అలాగే వేసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా లైట్గా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి ఇలాంటి ఒక చిన్న స్టీల్ బౌల్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. ఇలా కారం అనేది మనం ఇలా సపరేట్గా బౌల్లో పెట్టడం వల్ల మనకి పప్పు అనేది బాగా త్వరగా ఉడికిపోతుంది. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఇలా కారం పెట్టుకున్నాం కదా, అదే బౌల్లో వేసేసి కొద్దిగా ఈ కొత్తిమీర మెంతికూర అంతా కూడా బౌల్లో పెట్టేసేయండి. మనకి విజిల్ వచ్చినప్పుడు ఘాటుగా రాకుండా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసేయండి. మనం ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. హై ఫ్లేమ్ పెడితే విజిల్స్ త్వరగా వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్ పెడితే మనకి పప్పు కూడా బాగా ఉడుకుతుంది. ఒక 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఎండు చేపలు ఇలా వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా, ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత పైన స్కిన్ అంతా కూడా ఇలా రబ్ చేస్తే నీట్గా పోతుంది. చూడండి, ఈ విధంగా మనం ఇక్కడ తీసుకున్న ఎండు చేప ముక్కలన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేయాలి. నేను తీసుకున్న చేప ముక్కలు వచ్చేసి సావిడాలు అనమాట. మీరు కావాలంటే వేరే వెరైటీస్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం నీట్గా వాష్ చేసుకున్న ఎండు చేప ముక్కలు వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు చేప ముక్కల్ని కాస్త క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేస్తున్నాను. మీకు ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, ఈ విధంగా మనకి లైట్గా ఇలా గోల్డెన్ కలర్ వస్తాయి అన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం అన్నమాట. కొద్దిగా వెల్లుల్లి కారం మిక్సీ పట్టేసి వేస్తున్నాను. ఉప్పు అయితే వేయడం లేదు. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇంకా ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. మనం ఇక్కడ బౌల్లో పెట్టుకున్నాం కదా, ఈ కారం ఇంకా చింతపండు అదంతా కూడా మన పప్పులో వేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసి ఇలా మ్యాష్ చేసేయండి. మనకి పప్పు అంతా కూడా బాగా మ్యాష్ చేసేయండి. ఇలా మ్యాషర్తో అయినా లేదంటే పప్పు గుత్తి కూడా యూజ్ చేసి మీరు ఇలా పప్పు అంతా కూడా బాగా మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం పోపు పెట్టుకుందాం. ఇలా ఒక చిన్న కడాయి పెట్టేసి స్టవ్ పైన ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోండి. మనకి మెంతులు ఉంటాయి కదా, మెంతులు మిక్సీ పట్టేసి వేయండి. ఇలా పప్పు చారులో మెంతి పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి కూడా ఇలా నలిచేసి వేసేయండి, ఒక 5 నుంచి 6. ఈ ఆనియన్స్ వెల్లుల్లి మనం వేసుకునే మెంతి పొడి కూడా బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పప్పుచారు చేదు వస్తుందని గుర్తించండి. మనకి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇందులోకి జీలకర్ర ఆవాలు కొన్ని వేసేసి అలాగే ఎండుమిర్చి కూడా కొన్ని వేసేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి ఈ పోపుని మనం పప్పుచారులో వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పప్పుచారుని కాస్త బాగా తెల్లనివ్వండి. ఇది బాగా తెల్లుతూ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసేయండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే ఉప్పు చేప పప్పుచారు రెడీ. ఇప్పుడు ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్. చాలా మందికి ఇష్టమైన కాంబినేషన్ అనమాట ఇది. కాబట్టి మీరంతా కూడా నేను చూపించిన ప్రాసెస్లో ఫాలో అయ్యి ఈ పప్పుచారు ఇంకా ఉప్పు చేపని కూడా ప్రిపేర్ చేసుకోండి. అసలు ఇది టేస్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడండి, ఉప్పు చేప కూడా ఎంత బాగా వచ్చిందో కదా.
మాకు ఇలా కాస్త క్రిస్పీగా ఉంటే ఇష్టము. మీకు ఒకవేళ సాఫ్ట్గా కావాలంటే మాత్రం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.